ఆ మధ్య మనం కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ గురించి చెప్పుకున్నాము. పెద్ద ఎత్తున కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ వచ్చి నష్టం జరిగింది అమెరికాలో. సో, ఇప్పుడు టర్కీ మండుతుందని ప్రపంచవ్యాప్తంగా మీడియా అంతా నిన్నటి నుంచి ఈ టర్కీ వీడియోలే బయటకొస్తున్నాయి. మామూలుగా టర్కీ మీద మనకెందుకు ఇంట్రెస్ట్ అంటే, ఈ లేటెస్ట్‌గా మన ఎనిమీ టర్కీ. ఇండియాకి ఎనిమీ ఎవరంటే టర్కీ. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్‌కి హెల్ప్ చేసింది. టర్కీ ఇచ్చిన డ్రోన్‌లని పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది. సో, ఓపెన్‌గా టర్కీ పాకిస్తాన్‌కి మద్దతిచ్చి ఇండియాకి వ్యతిరేకంగా నిలబడింది. అందుకని ఇండియాలో సెంటిమెంట్ అంతా కూడా టర్కీకి వ్యతిరేకంగా ఉంది. టూరిస్టులు పోయేవాళ్ళు ఆపేశారు టర్కీకి వెళ్ళడం. అలాగే టర్కీ నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్ కావచ్చు, మిగతా ఉత్పత్తుల్ని మనోళ్ళు బాయ్కాట్ చేశారు. అట్లాగే టర్కిష్ కంపెనీ ఆహ్, ఆహ్, మన ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ ఆహ్, యాక్టివిటీస్‌ని కూడా బ్యాన్ చేశారు. సో, ఈ విధంగా టర్కీకి, ఇండియాకి మధ్య ఉద్రిక్తత అనేది ఉంది. ఈ నేపథ్యంలో టర్కీలో ఏం జరిగినా ఇండియాకి కూడా ఇంపార్టెంట్‌గా అనిపిస్తుంది. యాక్చువల్‌గా టర్కీలో భూకంపాలు కూడా ఎక్కువ భూకంపాలు జరిగినప్పుడు కూడా ఇండియా పెద్ద ఎత్తున రిలీఫ్ యాక్టివిటీస్‌కి హెల్ప్ చేసింది టర్కీకి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా టర్కీ పాకిస్తాన్‌కి హెల్ప్ చేయడం అనేది మనోళ్ళకి నచ్చలేదు. సో, ఈ క్రమంలో ఇప్పుడు టర్కీలో ఈ వైల్డ్ ఫైర్ వ్యాపించి మొత్తం ఊర్లకు ఊర్లే కాలిపోయినాయనే వార్త వస్తుంది. సో, అసలు ఏం జరిగింది? ఎంతమందికి దీనివల్ల నష్టం జరిగింది? ఎన్నిండ్లు కాలిపోయినాయి? దీనికి కారణాలేంటి? దీని రిలీఫ్ యాక్టివిటీలేంటి? అసలు మొత్తంగా యూరప్‌లో ఏం జరుగుతుంది? అనేది విషయాలు మనం చెప్పుకుందాం. టర్కీలో ఏందంటే బేసిక్‌గా జూన్ నుంచి ఆగస్టు వరకు సమ్మర్ పీరియడ్ అనమాట. ఇది ఆహ్, మెడిటే మెడిటరేరియన్ ఇదంటారనమాట క్లైమేట్. ఈ మెడిటేరియన్ క్లైమేట్‌లో హాట్, డ్రై సీజన్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ వరకు ఉంటదనమాట. ముఖ్యంగా టర్కీలో. ఇది హాట్ వేవ్స్ బాగా పెరిగింది. రెండవది డ్రై డ్రైనెస్ కూడా బాగా పెరిగింది. అంటే వాటర్ సోర్సులు అవన్నీ కూడా ఎండిపోవడం మొదలైంది. ఈ గాలులు విపరీతమైన అంటే 40, 50 కిలోమీటర్లు పర్ అవర్ గాలులు వీచడం. కొన్ని చోట్లయితే 117 కిలోమీటర్లు పర్ అవర్ గాలి కూడా వీచిందని చెప్తున్నారు. సో, ఈ స్థాయిలో గాలులు వీచడం వల్ల ఈ ఫైర్ అనేది వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. మామూలుగా ఎవరో ఒక చోట అగి సిగరెట్టు పడేయడమో లేకపోతే అట్లాంటివేవో జరిగినప్పుడు ఎక్కువగా టూరిస్టులెళ్ళే ప్లేసుల్లోనే ఇవి జరిగాయి ఇప్పుడు. సో, ఈ టూరిస్టులు ఎలా ఉంటారో మనకు తెలుసు. మనకు గూడా ఇక్కడ మన అడవుల్లో గూడా ఆ మధ్య గూడా 'జయకుమార్' అనే ఒకాయన కథ రాశాడు తమిళ్‌లో 'యానై డాక్టర్' అని. అంటే అడవుల్లోకెళ్ళి మనోళ్ళు బీర్ బాటిల్లు, బీర్లు అవి తాగి అక్కడ పడేస్తారు, పగలగొట్టేస్తారు. అవి ఏనుగులకి, మిగతా జంతువులకు గుచ్చుకుంటాయి. ముఖ్యంగా ఏనుగు మీద ఈయన కథ రాశాడు. ఏనుగులకి గుచ్చుకొని అవి నెలల తరబడి బాధపడుతుంటే, ఒక డాక్టర్ ఏనుగులకి ఎలా హెల్ప్ చేశాడనేది ఆ కథ అనమాట. అలాగా మన వాళ్ళు ఎట్లా టూరిజం అన్ని చోట్ల ఇదే ఉంటది బేసిక్‌గా. అలాగే ఈ టూరిస్టులు అక్కడ నిప్పులు చలిగాసుకోవడానికి నిప్పులు ముట్టించడమో, లేకపోతే ఏదన్నా వంట చేసుకోవడానికి ముట్టించడమో, లేకపోతే సిగరెట్లు కాల్చి అక్కడ పడేయడం. ఇటువంటి వల్ల అది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వేడి గాలులు ఆల్రెడీ స్పీడ్‌గా ఉన్నాయి కాబట్టి అంటుకోవడం అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే ఇగ్మిర్రు, మనీసా, హటాయ్, సక్రాయ, బిలిసిక్ అనే ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పుడు వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఏందంటే మొత్తం 41 సెటిల్మెంట్స్ అంటారు వాటిని. ఆ సెటిల్మెంట్స్ దగ్ధమైపోయినాయి. ఇండ్లంతా కూడా దగ్ధమైపోయినాయి. ఇందులో 50,000 మందిని నిరాశ్రయులైపోయారని చెప్తున్నారు. 50,000 మందిని వేరే చోటికి తరలించారు. ముఖ్యంగా ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు లీవులు కాబట్టి ఆ హాస్టల్సు, ఆ స్కూళ్ళు, కాలేజీలు, డార్మిటరీస్ వాటిలో వీళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారు. దీనివల్ల అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40, 50 ఏళ్ళుగా మేము ఇక్కడున్నాము. మా జ్ఞాపకాలంతా ఇక్కడున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా మమ్మల్ని బయటికెళ్తే ఇంక మేము ఇక్కడికి మా ఇండ్లంతా ధ్వంసం అయిపోయినాయి. వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో, ఎందుకంటే వీళ్ళు అడవులకు దగ్గరగా ఈ సెటిల్మెంట్స్ ఉండడం వల్ల కూడా వీళ్ళ ఈ చెట్లు వరుసగా వీళ్ళ ఏరియాలో కూడా చెట్లుంటున్నాయి. సో, చెట్టు నుంచి చెట్టుకి వ్యాపించి వచ్చేస్తున్నాయి. దీనికి రిలీఫ్ యాక్టివిటీలు కూడా పెద్ద ఎత్తునే టర్కీ ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ టర్కీకి సంబంధించి ఒక 10,000 మంది వరకు దీంట్లో పనిచేస్తున్నారు. ఈ యాంటీ ఫైర్ హెలికాప్టర్లు ఒక 100కు పైన దింపారు. కొన్ని డ్రోన్లు దింపారు. అట్లాగే ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా దింపి ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా కూడా ఒక పొగ లాంటిది దాని మీదకు వదులుకుంటూ
వెళ్తున్నారు. ఇలాగ రకరకాల పద్ధతులు ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. లోకల్ ప్రజలు కూడా ఇమ్మీడియేట్‌గా ఎక్కడికక్కడ బ్రేక్ చేయడానికి చెట్లని కొట్టేస్తున్నారు. కొట్టేస్తే చెట్టు నుంచి చెట్టుకి వ్యాపించకుండా ఉండడానికి అట్లా కొంతవరకు సేవ్ అయ్యారు గానీ, చాలామంది ముఖ్యంగా ముసలి వాళ్ళు, గబగబా అని పరిగెత్తలేని వాళ్ళు చాలామంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఆ లెక్కలైతే కరెక్ట్‌గా లేదు. చాలామంది అయితే గాయపడ్డారని కూడా హాస్పిటల్‌లో కూడా తీసుకెళ్తున్నారు. సో, ప్రధాన కారణమైతే ఇక్కడ హీట్ వేవ్స్ పెరగడం, డ్రైనెస్ పెరగడం అనేది ప్రధాన కారణంగా ఇమ్మీడియేట్ కారణంగా చెప్తున్నారు. యాక్చువల్‌గా ఏందంటే గత 10 రోజుల నుంచి కూడా యూరప్ హీట్ వేవ్ మీద విపరీతమైన వీడియోలొస్తున్నాయి. ఇంగ్లాండ్ గావచ్చు, తర్వాత పోర్చుగల్ గావచ్చు, ఇటలీ గావచ్చు, ఫ్రాన్స్ గావచ్చు, స్పెయిన్ గావచ్చు, ఈ దేశాల్లో హీట్ వేవ్స్ అనేవి ఎక్కువొస్తున్నాయి. మామూలుగా అయితే మనకి 40 డిగ్రీలు, 50 డిగ్రీల సెల్సియస్ అనేది కూడా మనం అలవాటైపోయింది. హైదరాబాద్‌లో కూడా మనకి 40 డిగ్రీలు అనేది వెరీ కామన్. కానీ వాళ్ళకక్కడ అంత కామన్ గాదు. వాళ్ళకిప్పుడేందంటే 40 డిగ్రీల వరకెళ్తుంది. యావరేజ్‌లో యూరప్‌లో ప్రెజెంట్ ఇప్పుడే సమ్మర్ స్టార్టింగ్‌లోనే 29-30 డిగ్రీలకి వెళ్ళింది. అది వాళ్ళకెక్కువ. ఎందుకంటే అలవాటు లేదు వాళ్ళకి. చలికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యుంటారు తప్ప వేడికి ఎక్కువ ఎక్స్‌పోజ్ కారు. అందుకని వాళ్ళకి ఇబ్బందులెక్కువ.